గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. వచ్చే నెల 13న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కొలీజియం ఈ మేరకు గవాయ్ పేరును సిఫార్సు చేసింది. కాగా ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ వరకు గవాయ్ సిజేఐగా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరుని కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సుప్రీంకోర్టు తదుపరి సిబిఐగా గవాయ్ కి కొలీజియం ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ మే 23న ముగియనున్న ప్రస్తుత సిబిఐ సంఘీకరణ పదవికాలం అయితే 52వ చీఫ్ జస్టిస్ గా వచ్చే నెల 14 బాధ్యతలు చేపడుతున్నారు బిఆర్ గవాయ్. తన తర్వాత జస్టిస్ ఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. కేంద్ర న్యాయమూర్తి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సంజయ్ ఖన్నా పంపారు. అయితే బిఆర్ గవాయ్ గతంలో కూడా అనేక తీర్పులు కీలకమైన తీర్పులు ఇచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఈడీకి సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ గవాయ్ ఈడీ దూకుడుగా పెంచిన ఏదైతే చేసినా అవన్నింటినీ కూడా గతంలోనే ఈడీకి ప్రశ్నించారు. అయితే భూషణ్ రామకృష్ణ గవాయిగా పూర్తి పేరుగా చెప్పుకోవచ్చు. మే 13న కొత్త సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రస్తుతం సీజీఐ కన్నా పదవి చేయనున్న నేపథ్యంలో గవాయి పేరును ప్రతిపాదించారు. ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశారు. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజీఐగా పెట్టున్నారు. అయితే 6 నెలల పాటు సుప్రీం సీజీఐగా గవాయి బాధ్యతలు నిర్వహించున్నారు. కేంద్ర నిర్ణయంతో జస్టిస్ గవాయ్ 6 నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. ఆయన నవంబర్ లో పదవి చేరినట్టు కూడా తెలుస్తుంది. 2007లో భారత అత్యున్నత న్యాయస్థానం పదవి చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణ ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్ చర్చలో చెక్కనున్నారు. అయితే అటుకాకుండా మహారాష్ట్రలో అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాది ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది మహారాష్ట్ర హైకోర్టుగా రాజా బొస్సేతో కలిసి అనేక పనిచేశారు. 87 నుంచి 90 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పనిచేసిన గవాయ్ 1992లో నాగపూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వం న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అయితే 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ బాధ్యత స్వీకరించున్నారు. ఏదైతే గవాయ్ గతంలో కూడా అనేకమైన కీలకమైన కేసులు వాదించిన చరిత్ర గవాయ్ ఉంది. గవాయ్ కి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా ముక్కుసూటిగా తీర్పులిచ్చే మనస్తత్వం ఉందని చెప్పేసి ఉంది. అంటే న్యాయం వైపు గవాయ్ అనేక తీర్పులు ఇచ్చారని చెప్పేసి ఇప్పటికే ప్రశ్నించారు. అయితే తదుపరి సీజేగా గవాయ్ పేరును ఇప్పటికే న్యాయమంత్రి శాఖ పంపించిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోండి. మే నెల 14న పదవి బాధ్యతలు చేపట్టున్నారు. చింత రైట్ లివిల్, థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. వచ్చే నెల 13న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కొలీజియం ఈ మేరకు గవాయ్ పేరును సిఫార్సు చేసింది. కాగా ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ వరకు గవాయ్ సిజేఐగా కొనసాగనున్నారు.